రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సర్వేపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వేలో ఎలాంటి బ్యాంకు వివరాలు అడగడం లేదని, సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదని, దేశానికి దిక్సూచిగా సర్వే నిలుస్తుందన్నారు. సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడడం లేదని, సర్వేను అడ్డుకునే వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు చదువుకోవడానికి ఉపయోగపడుతున్నాయని మంత్రి తెలిపారు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని, 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 45,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సిద్దిపేట గ్రంథాలయం రాష్ట్ర గ్రంథాలయాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. నేర్చుకున్న జ్ఞానం ఎక్కడికి పోదని, చదవడం అందరికీ నేర్పించాలన్నారు. సోషల్ మీడియా, టీవీల పేరుతో కాలక్షేపంతో సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. అందరికీ గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఏ మారుమూల గ్రామాల్లో ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోగలిగినటువంటి వేదిక లైబ్రరీ. 400 సంవత్సరాలు 4,000 సంవత్సరాల కింద కూడా ఏముండే అని తెలుసుకోగలడానికి వేదిక లైబ్రరీ. ప్రతి గ్రామాల గ్రంథాలయ సంస్థ తరఫున గ్రామాల్లో అన్ని రకాల సమాచారం ఉండే రీతి లోపల అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ మరొకసారి సందర్భంగా సిద్దిపేట ప్రజలందరికీ గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు. నిరుద్యోగులుకుంటా సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఇలా సర్వే జరుగుతూ ఉంది. సర్వేలో అప్పుడప్పుడు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. వాస్తవం అంటే తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ బ్యాంక్ అకౌంట్ అడుగుతలేరు, ఎక్కడ ఏ పేపర్ ఇవ్వమని అడుగుతలేరు. అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పటికి 35% సర్వే దాటిపోయింది. కానీ దాని మీద అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. నేను మరొక్కసారి గ్రంథాలయం నుంచి మాట్లాడుతూ ఉన్నా. దయచేసి తెలంగాణ సమాజం భవిష్యత్తు ప్రణాళికలను తయారు చేయడానికి మనిషికి ఏదైనా ఇబ్బంది అయితే ఎట్లయితే మనం స్కానింగో మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1,16,00,000 ఇండ్లకు 87,000 మంది ఎమ్యునరేటర్లను పెట్టి ఇంటింటికి పంపిస్తూ ఉన్నాం. దయచేసి వారిని రిసీవ్ చేసుకొని వారు అడుగుతున్న సమాచారం ఇవ్వండి. ఎక్కడ కూడా ఒక పేపర్ జిరాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లే. మీరు ఒక కులం చెప్పదలుచుకోకపోతే కూడా చెప్పని వాళ్ళందరూ కూడా 999 ఆప్షన్ ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతూ ఉన్నాం. మీ దగ్గర ఎంత నగదు ఉందో, ఎంత బంగారం ఉందో అని అడుగుతలేం. కాబట్టి దయచేసి స్థితిగతుల గురించి లేదా ఇతరత్ర సామాజిక వివరాల గురించి చెప్తే అయ్యో మా స్కీమ్స్ పోతాయి కావచ్చు, పథకాలు పోతాయని దుష్ప్రచారం చేస్తారు. మళ్ళీ గ్యారెంటీగా చెప్తారు, ఒక్క పథకం పోదు. కొత్తగా రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసిన తర్వాత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావాలనే ఆలోచనతో దేశానికి ఒక దిక్సూచిగా ఈ సర్వే జరుగుతూ ఉంది.